హాయ్ అండి, వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. ఈ వీడియో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, అలాగే ఏదైతే గ్రామ సభ అలాగే వార్డులలో సభ ఉంటుందో దాని గురించి కంపల్సరీ నేను చెప్పిన విధంగా చేయండి. ఎందుకంటే మీరే లాస్ అవుతారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనం ఇందిరమ్మ ఇండ్లు .telugu.gov.in గివెన్స్లోకి అయితే లాగిన్ అయితే కావాలి క్రోమ్లో. తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. అప్లికేషన్ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్ ఏదో ఒకటి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకైతే సైట్ అయితే మీరు అప్లికేషన్ ఏదైతే చేశారో దానికి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో, అంటే మీరు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకోవడానికి ఇచ్చారో డీటెయిల్స్, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఒకటి వస్తుంది. అప్లికేషన్ నెంబర్ అయితే మీరైతే డైరెక్ట్గా తీసుకోవాలి, ఒక పేపర్ పైన రాసుకోవాలి. ఇక్కడ రాసుకున్నట్టు ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ అయితే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీకైతే నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే చూపెడతాను. దాంట్లో ఎట్లా ఫిల్ చేయాలి, అది ఎక్కడ ఇవ్వాలి అనేది నేనైతే క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోండి, తెలంగాణ ప్రభుత్వము సిద్దిపేట జిల్లా ఇందిరమ్మ ఇల్లు మంజూరుకై దరఖాస్తు ఫారం, గ్రామం, వార్డు మీది. ఇప్పుడు సపోజ్ ఏ వార్డు ఏంటి అని చెప్పేసి ఇదైతే మనకు సిద్దిపేటకు సంబంధించి అప్లికేషన్ అయితే వచ్చేసింది. అయితే మీకు మీ డిస్టిక్కి సంబంధించి, మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు ఏ మండలం, ఏ మున్సిపాలిటీ వస్తుందో చూసిన తర్వాత ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఉంది. ఇప్పుడు ఏదైతే నేను ఆల్రెడీ మీకు అప్లికేషన్ నెంబర్ ఏదైతే చెప్పానో ఆ నెంబర్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ గ్రామ సభ అని చెప్పి దీన్ని టిక్ చేసిన తర్వాత ఏ రోజు అయితే గ్రామ సభ అవుతుందో ఆ డేట్ అయితే మీకు అక్కడ ఇంటిమేషన్ అయితే ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత డేట్ అయితే ఇక్కడ డేటు అలాగే మంత్ రాసిన తర్వాత ఈ రోజున గ్రామము, మున్సిపాలిటీ, వార్డు, మండలం, మున్సిపల్లో జరుగుతున్న గ్రామ సభ నందు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ పక్కా ఇల్లు లేనందున ఇల్లు మంజూరు గురించి దరఖాస్తు చేసుకున్నాను అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ ఎవరైతే లేడీస్ నేమ్తో ఇంటి మనం అప్లికేషన్ అయితే చేసుకున్నాం కాబట్టి ఎవరైతే నేమ్ ఉంటుందో పూర్తి నేమ్ అయితే రాయాలి. తర్వాత ఫీమేల్ అని చెప్పి, ఫీమేల్ అంటే మీరు ఎట్లకైనా ఇంటి యజమానురాలు ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అని రాయాలి. తర్వాత భర్త పేరు రాయాలి. తర్వాత వయస్సు, అయితే మీది ఏ కులం అనేది కులం రాయాలి. అలాగే మీరు ఏ వార్డులో ఉంటున్నారు, ఏ మున్సిపాలిటీ, ఏ జిల్లా, పూర్తి వివరాలు అయితే ఇక్కడ 6వ కాలంలో రాయాలి. తర్వాత ఇప్పుడు ఏదైతే రెంట్కుంటున్నారో రెంట్కుంటున్న అడ్రస్ అయితే ఇక్కడ 7th కాలం ఏదైతే అందులో రాయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్, లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ వదిలిపెట్టండి. తర్వాత ఓటర్ ఐడి కార్డ్ నెంబర్, ప్రస్తుత వృత్తి వివరాలు, వితంతు అయినచో వివరాలు, మానసిక శారీరక దివ్యాంగులైనచో వాటి వివరాలు, ఎంత శాతం పర్సంటేజ్ ఎంత ఉందో, అలాగే సదరం సర్టిఫికేట్ ఉంటే మాత్రం దాన్ని జత చేయాలి. అలాగే మీరు ఏదైతే అప్లికేషన్కి ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో కుటుంబ సభ్యుల వివరాలు, పూర్తి వివరాలు అయితే ఇవ్వాలి. తర్వాత గ్రామ, మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు నిర్మాణానికి కావాల్సిన ఇంటి స్థలం ఉందా లేదా, ఉంటే అట్టి వివరాలు. ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నాను, ఖాళీ స్థలం నిరుపేదలు ఎవరైతే ఉంటారో మీ ఖాళీ స్థలంకు సంబంధించి వివరాలు, అలాగే అది ఎంత స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అలాగే అది ఎన్ని గజాలు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది 16వ కాలంలో. తర్వాత దీనికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ సేవ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే జిరాక్స్లు అయితే దీనికి పెట్టాలి కంపల్సరీ. పెట్టిన తర్వాత పై సమాచారం నాకు తెలిసిన మేరకు పూర్తిగా వాస్తవం, ఇట్టి సమాచారం నందు ఏవైనా తప్పుడు సమాచారం ఉండొచ్చు, అందుకు నేనే పూర్తి బాధ్యురాలని కాగలను అని చెప్పేసి మీరు ఒక సంతకం అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది ఎప్పుడైతే ఇది అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే గ్రామ సభ నిర్వహిస్తారో ఈ 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలు అయితే నిర్వహించనున్నారు. ఏది ఇందిరమ్మ కమిటీ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా వాళ్ళు అన్నీ తీసుకున్న తర్వాత ఏదైతే వాళ్ళు ఆల్రెడీ ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటుందో ఆ లిస్టు, ఈ పేపరు, ఇవన్నీ కలిపి మీకైతే ఒక అటాచ్మెంట్ చేసిన తర్వాత గ్రామ సభలో చెప్తారనమాట. వీరికి ఇల్లు లేదని చెప్పేసి వీళ్ళైతే అప్లికేషన్ పెట్టుకున్నారు, మరి వీళ్ళకు ఉందా లేదా, మరి మేమైతే లేదనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. దాన్ని బట్టి ఎంతమంది అయితే మెజార్టీ పీపుల్ వాళ్ళు చెప్తారో దాన్ని బట్టి వీళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుంది. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి టుడే అప్డేట్ అని. తెలియని వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్క నిరుపేదకు ఈ ఇల్లుకు సంబంధించి ఇబ్బందులు రావద్దు, వాళ్ళ సొంత ఇల్లు అయితే నిర్మించుకోవాలని చెప్పే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్ ఇన్ఫో.